ఇక నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో అయితే 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ ఎన్నికలైతే వాయిదా వేశారని చెప్పారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ శిరీష, ఏదైతే నారాయణపేట జిల్లా మక్తల్లో పరిస్థితి అంతా కూడా ఒకసారిగా రాజకీయాలకు ఉద్రిక్తతలకు కేంద్రంగా కూడా మారింది. మక్తల్ మున్సిపాలిటీలోని బీజేపీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎవరైతే ఎరుకలి మహదేవప్ప మృతి ఘటనపై అయితే ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు ప్రతారోపణలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే కూడా బీజేపీకి సంబంధించి పూర్తిగా ప్రముఖులంతా కూడా దీనిపై స్పందించారు. ఎందుకంటే ఇది అక్కడ ఎవరైతే మహదేవప్ప ఉన్నారో మహదేవప్పది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడున్న నాయకులంతా కూడా అతన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. దాంతోనే హత్యగా భావిస్తున్నామంటూ కూడా చెప్పారు. దీనిపై పోలీసులు కూడా స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాలి, దీనికి పాల్పడిన వారిని అంటూ కూడా చెప్పారు. ఓవైపు ఎక్కడైతే మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మహదేవప్ప మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి తీసుకెళ్లారు. ఒత్తుడి భార్యతో ఫిర్యాదు తీసుకొని తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకోవడం జరిగిందంటూ కూడా అక్కడ ఉన్న బీజేపీ నాయకులంతా కూడా డిఎస్పీతో ఒకసారిగా వాగ్వాదానికి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా బెదిరించినందుకే తాను చనిపోయాడంటూ కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటూ కూడా పూర్తిగా అక్కడ ఉన్న బీజేపీ నాయకులు కార్యకర్తలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మక్తల్ కాన్స్టిట్యున్సీకి ఎక్కడైతే మహదేవప్ప ఇంటికి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్కడ చేరుకున్నారు. అంతేకాకుండా మహబూబ్ నగర్ ఎంపీ టీచర్లు కూడా అక్కడ చేరుకున్నారు. వీళ్ళిద్దరు చేరుకొని కుటుంబాలంతా కూడా పరామర్శించారు. దాదాపుగా వేల కొద్ది కార్యకర్తలు ఒకరొకరుగా అక్కడికి చేరుకుంటున్నారు. పూర్తిగా మేమున్నామంటూ కూడా పూర్తిగా అండగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇదంతా కూడా చేతగాని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా పూర్తిగా విమర్శల పర్వం అయితే కొనసాగుతుంది. పూర్తిగా ఇప్పుడు 6వ వార్డుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఎస్సీసీ అయితే అక్కడ ఎన్నికలను అయితే రద్దు చేసింది. ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థి గెలుస్తాడనే నేపథ్యంతోనే ఇదంతా కూడా చేశారంటూ కూడా వాళ్ళు ఒకసారిగా తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు. మొత్తానికైతే బీజేపీకి సంబంధించి మహదేవప్ప మరణాన్ని పోలీసులు సుమోటాగా తీసుకొని కేసు నమోదు చేసి ఎవరైతే ఈ ఆత్మహత్యకు కారణమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలంటూ కూడా పూర్తిగా బీజేపీ నాయకత్వం అంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.